ప్రభునందు ప్రియమైన సహోదరులకు మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడి సమయం అవకాశం దయచేశాడు. వందనాలు చెల్లించుకుంటున్నాం. చూద్దాం, మనం లోకం అంతా నాశనం, అబద్ధంతో నిండిపోయింది కనుక అబద్ధం అనేది ఎక్కడ పుడుతుంది? చిన్న పిల్లలు కూడా మరి ఎవరు చెప్పకముందే, లోకం తెలియకముందే అబద్ధాలతో మనం జీవన విధానం సాగిస్తున్నాం. చూడండి, పిల్లలు కింద దిగితే ఏదో చెత్త తీసుకుంటారు. వాళ్ళు ఏం లేకపోతే మట్టి తీసుకొని, రాళ్ళు తీసుకొని తినేస్తూ ఉంటారు. మనం నిజంగా ఈ బాబు నోట్లో ఏముందిరా తీ అన్నాం అనుకోండి, ఏమీ లేదని వాడు పెదాలు మూసుకొని తెరిస్తే కనబడద్దని వాడు తలకాయతో చెప్తాడు సమాధానం మనకి. ఏమీ లేదు అన్నట్టుగా సిగ్నల్ ఇస్తూ మాటలు రావానికి. అంటే మన దగ్గరికి వెళ్ళి నోరు తెరిచే వరకు దాని నిండా మట్టే ఉంటుంది, లేకుంటే చెత్త ఉంటుంది, ఏదో తినకూడదే ఉంటుంది. మనం తీసి ఇచ్చేస్తే అబద్ధం చెప్పకూడదని తెలియదు అసలు అబద్ధం అని కూడా. ఈ సందర్భంలో మనం చిన్నప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కళ్ళం అనుభవించి చూసి చేసి ఉంటున్నాం కనుక మరి శ్రీ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి అబద్ధికులు ఎవరు? నీతిగా నిజాయితీగా బ్రతకడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అబద్ధం ఎక్కడ పుట్టింది ఏంటనేది చూద్దాం. దయచేసి చూడండి, ఈ అబద్ధాన్ని మనం చూడండి. మొట్టమొదటి అబద్ధం ఎవరు పలికారు? అసలు ఈ అబద్ధానికి పుట్టికి కారణం ఎవరు? దేవుడా? ఇంకేమైనా శక్తులు ఉన్నాయని చూసినట్లయితే మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. దయచేసి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా తప్పుడు మార్గంలో ఉన్నారు అని దేవాదేవుడు తన జీవగ్రంథంలో, దేవుని గ్రంథంలో రాస్తున్నాడు. చదవండి. మీరు తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే మనందరికి ఒక తండ్రి కాదా, ఒక దేవుడు కాదా? మీరు అని ఇక్కడ ఎదుటి వాళ్ళని చూపిస్తూ ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చూడండి, దురాశలు నెరవేర్చగోరటానికి మనం అబద్ధాలు చెప్తానమాట. మొట్టమొదటి నుంచి వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆది నుండి వాడు చూడండి, మడ్రిస్ట్ అట, నరహంతకుడై సత్యమందు నిలిచిన. ఈరోజు లోకం అంతా, ప్రజలందరూ, మరి మేధావులంతా మరి ఏది సత్యం అని వెతుకుతా ఉన్నారు. సత్యాన్వేషణ మండళ్ళు కూడా చాలా వెలిసినాయి. అసలు నిజం, వాస్తవం ఏంటని తెలుసుకోవాలని మరి అనేక మంది తాపత్రయపడుతున్నారు. కానీ మరి ఇక్కడ సత్యం ఉన్నది. ఆ సత్యంలో మనం ఎలాగ కనుగొనాలి, సత్యం ఏంటి అనేది మన కళ్ళ ముందు ఎదురుగా ఉన్నా కూడా సత్యంగా జీవించలేకపోతున్నాం. రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా ఆయనకి అసలు సత్యమే తెలియదట. వాని స్వభావం చూద్దాం. చూడండి, ఇంక చదవము కిందకి. వాని యందు అసలు సత్యమే లేదట. వాడు అబద్ధం ఆడినప్పుడు చూడండి, వాడి స్వభావం ఏంటి? ఇందాక చిన్నపిల్లలు మనం మెన్షన్ చేసుకున్నాం. వాడి స్వభావమే అది, పుట్టుకతోనే వచ్చేస్తుంది. అది మాటలు రావు, అబద్ధం అని తెలియదు. అయినా కూడా మరి మట్టి తినేసి నేను తినలేదు, నా నోట్లో ఏమీ లేదని చెప్పి అడ్డంగా తలకాయ ఊపుతూ ఉంటాడు. వాడి స్వభావమే అది కనుక మరి పుట్టినప్పటి నుంచి వాడు క్యాచ్ చేసి మానవుల్ని అబద్ధంలో, తప్పుల్లో, తండ్రి దగ్గరికి వెళ్లకుండా అసత్యంలో వాడు పోషిస్తూ పెంచుతున్నాడు. వాడి మాటే మనం వింటున్నాం. చూడండి, వాడు ఇంకేమంటున్నాడు? వాడు చూడండి, అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూడండి, అబద్ధానికి తండ్రి అట వాడు. చూడండి, ఎంతమందిని కంటున్నాడు. వాడితో ఉన్న వాళ్ళందరూ మరి ఆయన పిల్లలందరూ మరి అబద్ధాలు చెప్పేవాళ్ళుగానే మనకి ఇక్కడ తెలుపుతున్నాడు దేవాదేవుడు. మరి అబద్ధం లేకుండా బ్రతకడం సాధ్యం కాదా? అనేక మంది మరి రోజు కొన్ని వందల అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా ఈరోజు చూసినట్లయితే మరి సమయాన్ని బట్టి, ఇంకో దాన్ని బట్టి చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నాం. సపోజ్ ఫోన్ వస్తుంది, బాబు ఎక్కడున్నావా అంటే వాడు నిజంగా రోడ్ల మీద, సినిమా టాకీస్లో ఉంటాడు. నేను కాలేజీలో ఉన్న డాడీ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది అంటాడు. అబద్ధం స్వతహాగా. మరి అబద్ధానికి జనకుడు వీడు అని మనకు తెలియట్లేదు. వాడే సాతానుగా, అపవిత్రాత్మగా, భ్రమపరిచేవాడిగా, మభ్యపెట్టేవాడిగా, అబద్ధానికి జనకుడుగా వాడు ఉండి మనల్ని నడిపిస్తున్నాడు తప్ప మరి సర్వసత్యంలోకి సత్యంగా జీవిద్దామనేది మరి ఎవరికి ఆలోచన రావట్లేదు. నిజంగా ఈ సత్యంలో జీవించేవాడికి అబద్ధం చెప్పిన వాళ్ళు బహుధైర్యంగా, చాలా చక్కగా, ఎవ్వరికి భయపడకుండా నిర్భయంగా వాళ్ళు జీవనం సాగిస్తారు. అది మరి నాకు తెలుసు చాలా వరకు. మరి మీరు కూడా మరి సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే నడవాలని, మరి ఆ సత్యం ఎవరో మనం కనుగొన్నాం రాబోయే వెబ్సైట్స్లో. మనం ఈ అబద్ధం గురించి చూద్దాం. చూడండి, ఇంకొక రిఫరెన్స్ చూద్దాం.
చూడండి దేవుని గ్రంథంలో ఈ అబద్ధాల గురించి ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో మనం గమనిద్దాం. దయచేసి చూడండి ఇర్మియా. చూడండి ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు మనందరి కోసం సర్వసత్యము ఆయనలో ఉన్నాయి కనుక గుప్తంలే, సత్యవంతుడైన దేవుడు మరి ఇక్కడ మనకు చెప్తున్నాడు ఇర్మియా ద్వారా. చూడమ్మా దయచేసి ఇర్మియా 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుతున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ వేయలేదు, వారితో నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయొచ్చు. చూడండి ఇక్కడ ఆయన పేరు చెప్పుకొని అనేక మంది ప్రవక్తలు, యాజకులు, పూజారులు, పాస్టర్లు నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి. దేవాది దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, నేను వాళ్ళని పంపించలేదు, వాళ్ళతో నేను మాట్లాడలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నాడు. మరి ఈ యొక్క అబద్ధికుడు ఎవరైతే ఉన్నారో, అబద్ధానికి జనకుడు, వాడు వీళ్ళందరినీ పట్టుకొని ఎలా ఏడిపించి ఆడిస్తున్నాడో చూడండి. దేవుని పేరును కూడా వాడు వాడేసుకుంటున్నాడు. మరి నిజంగా మనం చూసినట్లయితే ఇది ఎలా సంభవించిందో ఒక పర్లోక ధ్యానంలో ఒక ఇది చూద్దాం. చూడండి రాజుల గ్రంథం, రాజులు చూద్దాం దయచేసి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక సంఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు రాజులు మాట్లాడుకుంటున్నారు. దయచేసి చూడండి రాజులు ఎవరెవరో రాజులు చూద్దాం. చూడండి. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన సరే నువ్వు పోరా బాబు, నువ్వు ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి పర్మిషన్ ఇస్తున్నాడు. అసలు ఈ సందర్భం ఏంటంటే చూద్దాం. చూడండి రాజులు యెహోవా దగ్గర, దేవుని దగ్గర ముందే అడిగి యుద్ధానికి వెళ్ళాలా వద్దని చెప్పి, జయం పొందుతామా లేదని చెప్పి ప్రభువుని అడిగి వీళ్ళు వెళ్ళటం చూస్తున్నాం. ఎందుకంటే యుద్ధం యెహోవాది అంటున్నారు. యెహోవా ఎవరి పక్షాన ఉంటే వాళ్ళు గెలుస్తారు కనుక. మరి మనం చూసినట్లయితే అనేకమైన సందర్భాల్లో మందసం ఎక్కడ ఉంటే అక్కడ విజయమే కానీ అపజయం ఎట్టి పరిస్థితులు ఎక్కడ మనకు కనబడదు. మరి ఆ జయం పొందిన రాజులు ఇద్దరు, మరి ఇజ్రాయెల్ రాజు, యూదా రాజు మాట్లాడుకుంటున్నారు యుద్ధానికి వెళదామా వద్దని. అక్కడ చూడండి సందర్భం, మరి ప్రవక్తలను పిలిచి అడుగుతున్నారు. చూడమ్మా ప్రవక్తలను పిలిచి అడుగుతున్నారు. ఎంతమంది ప్రవక్తలు? ఇద్దరు రాజులు. చదువు. ఇజ్రాయెల్ రాజు చూడండి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి. ఇజ్రాయేలు రాజు దాదాపు చూడండి 400 మంది ప్రవక్తల్లో పిలిపించాడు. యుద్ధము చేయుటకు మేము రామోద్గిల దేశం మీదకి పోవాలా వద్దా అని చెప్పి ఈ 400 మంది యాజకులను అడుగుతా ఉన్నాడు రాజు. వాళ్ళు ఏమంటారు చూడండి. అందుకు యెహోవా దానిని రాజు అని నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై మీరు తప్ప. చూడండి ఇక్కడ ఈ రాజు నమ్మట్లే, ఆ రాజు చెప్తున్నారు. 400 మంది ప్రవక్తలు చెప్తున్నారు మీరు వెళ్ళండి, జయం మీదే అని చెప్తున్నారు. ఇంకా కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. చూడండి ఇంకొక ప్రవక్త ఇంకా ఒక అడుగు ముందుకేసి మరి ఇనపి మరి గాలములు లాంటి చేసుకొని వచ్చి రాజు ముందు శత్రువుని ఇలా కొడతావు, నువ్వు అలా చంపుతావు, ఇలా చంపుతావు, నీ ముందు ఎవడో నిలబడలేడు, బేపత్సంగా చంపేస్తావు, దేవుడు ఇలాగే చెప్తున్నాడని చెప్పి అది యాక్షన్ చేసి వాటితో చూపిస్తూ ఉన్నాడు. మరి ఈ రాజు వీళ్ళందరినీ ఎవరిని నమ్మలేదు. కానీ చూడండి ఏమంటున్నాడు రాజు. చూడండి యెహోవా ప్రవక్తలలో ఈ రాజుకి అర్థమైపోయింది, వీళ్ళందరూ చెప్పుకొని పలుకుతున్నారు ఇది అబద్ధం మాట్లాడున్నాయి, ఈ 400 మంది ఒకటే ఎందుకు చెప్తారు, ఓ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇంకెవరు దేవుని ప్రవక్త లేరా ఇక్కడ అని అడుగుతున్నాడు ఆ దేశంలో. అప్పుడు అందుకు ఇజ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మిఖాయాను ఒకడున్నాడు, వాడు మటుకు ఎప్పుడు నన్ను నాశనమే అంటాడు, నాకు రెస్పెక్ట్ ఇయ్యడు, నన్ను గౌరవించడు, రాజు అని భయం కూడా లేదు వాడికి, ఎప్పుడు ఇది చేస్తాడు. మరి వాడిని ఉన్నాడు కానీ మరి వాడితోనైతే వాడు కరెక్ట్ చెప్తాడా లేదా నేను నాశనం అవుతాను, ఇప్పటివరకు మంచి చెప్పడం, అందుకే నేను వాటితో మాట్లాడను అని రాజు అంటున్నాడు. చూద్దాం. చూడండి యూదారాజు
మరి మికాయాను పిలిపిద్దామని చెప్తున్నప్పుడు మరి మికాయాను పిలిచటానికి కొంతమందిని పంపించారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం, చూడండి 13వ వచనం. మికాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక 400 మంది ఒకటే మాట చెప్తున్నారు కనుక మికా నువ్వు కూడా వాళ్ళు ఎలా చెప్తే అలాగే చెప్పు అని ఈయనకి నేర్పిస్తూ వస్తున్నారు దారి పొడుగున. ఆ మికాయ ఏమంటాడు చూడండి. మికాయ నాకు సెలవిచ్చినదేదో యెహోవా దేవుడు నాకు ఏది చెప్తే అది చెప్తాను, కానీ మీరు చెప్పమన్నాయి వాళ్ళు ఎవరో చెప్తాను, నేను ఎందుకు చెప్తాను, అసలు వీళ్ళేంటి, దేవుడు నాకు ఏం చెప్పాడు అదే చెప్తాను, నేను సత్యాన్నే చెప్తాను, అబద్ధాలు నాకెందుకు అంటున్నాడు ఆయన. వీడు వినేటట్లేరు కదా అని చివరికి తీసుకెళ్ళటం చూస్తున్నాం. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో దేవుని యొక్క ప్రవక్త. చూడండి, యోధారాజు అడిగినప్పుడు మికాయాను అడుగుతాడు, అయ్యా మరి మేము పోవాలన్నా ప్రవక్త గారు, మరి దేవుడు ఏమంటున్నాడు నువ్వు చెప్పని చెప్పి యోధారాజు అడిగినప్పుడు ఇజ్రాయేల్ రాజు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు నేను అబద్ధం చెప్పొద్దు నిజమే చెప్పని చెప్తా కదా, మరి నువ్వేమో ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్పుకుంటూ నన్ను ఇష్టం లేకుండా మాట్లాడుతూ వచ్చావు, మరి ఈరోజు కరెక్ట్గా చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఆయన దేవుడు ఏది చెప్తే అది చెప్తాను కానీ నేను అబద్ధం ఎందుకు చెప్పానని చెప్పి ఆయన చెప్తూ ఆయనకి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరి దేవాదేవుడు ఆయనకి జరగబోయేది ఎలా చూపించాడో, అలాగనే ఈయన ఈ 400 మంది అబద్ధం చెప్పారా నిజం చెప్పారా, వీళ్ళు ఎవరితో ప్రేరేపింపడ్డారు, మరి దేవుని ప్రవక్త మరి 400:1 అప్పుడే అలా ఉంటే మరి ఈ రోజుల్లో మరి దేవుని ప్రవక్తలు అనేవాళ్ళు ఉన్నారా అసలు? అందుకే చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఏలియాని కానీ, యెహోషువ కానీ, మోషే కానీ, అలాగనే మరి ఏలియా శిష్యుడైన ప్రవక్తలు ఎలీషా కానీ, వీళ్ళు వాళ్ళ పేర్లు పలికే ముందు వీళ్ళ దేవుడు అని చెప్పేవారు. ఏలియా దేవుడు, యెహోషువ దేవుడు అని చెప్తుండేవారు. ఆయన సాక్ష్యం ఎవరు ఏం చెప్పాడు? దేవాదేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఆయన చెప్పాడు. ప్రజలందరూ చూడండి ఏలియా దేవుడు అంటే ఒక భక్తుని ద్వారా, ఒక ప్రవక్త ద్వారా దేవుడు మహిమ పొందాడు, మహిమపరచబడ్డాడు. అలాగనే మరి మీకా ప్రవక్త చెప్తూ ఉంటే నమ్మలేదు. కానీ రాజు ఈయనకు వచ్చిన దర్శనం ఏంటో అక్కడ బయలుపరుస్తున్నాడు. చూడండి దర్శనం 19వ అధ్యాయం దయచేసి చదవండి. చూడండి 19వ వచనం. మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా చూడండి దర్శనం చూస్తున్నాడు ఈయన, అక్కడ జరిగిందే ఇక్కడ చెప్తున్నాడు ఇది జరుగుద్ది అని. అంటే దేవాది దేవుడు నా పిల్లలకి చెప్పకుండా నేను ఏది చెయ్యలేను అంటున్నాడు కనుక మరి అక్కడ జరగబోయేది ఏంటో, అబద్ధం ఎవరిదో నిజం ఎవరిదో, సర్వసత్యవంతుడు ఎవరో ఇక్కడ మనకు ఒక దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. మికాయికి మికాయి చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా చూసి దాన్ని గ్రహించి మరి యోధారాజుకి వివరిస్తా ఉన్నాడు. దాన్ని చూడండి దయచేసి చదవండి. పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్వశమునను ఎడమ పార్వశమునను నిలిచి ఉండుట నేను చూచి తిని. అహాబు రామోత్ గిలాద్ మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా. చూడండి ఇక్కడ ఎవరు మీరు అందరూ మరి ఎవరు వెళ్ళి అక్కడ రాజుని ప్రేరేపించి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాడు దేవాదేవుడు. అక్కడ ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను చుండిరి. అంతలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆత్మ ఎదుటికి వచ్చి, అంటే చూడండి దురాత్మలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళే శక్తి పొందుకొని ఉన్నాయి అవి. ఎందుకంటే దేవుని దగ్గరికి ఒక ఆత్మ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించేదని అనగా, యెహోవా ఏం చేసి నువ్వు వాళ్ళని ఇది చేస్తావు చెప్పు అని చెప్పి దేవాదేవుడు ఆ ఆత్మను అడుగుతా ఉన్నాడు. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, జాగ్రత్త గమనించాలి ఇక్కడ, అబద్ధమాడు ఆత్మగా నేను వాళ్ళ నోట్లో పనిచేసి ఈ 400 మంది ప్రవక్తల్ని నేను వాళ్ళ నోట్లో ఉండి అబద్ధాలు ఆడిస్తాను అంటున్నాడు. చూడండి ఇక్కడ అబద్ధానికి జనకుడును, అసలు అబద్ధం పుట్టిందంటే కారకుడైన వాడు ఇప్పుడు అబద్ధం ఆడేవాళ్ళందరికీ తండ్రిగా భావించి చూడండి ఎన్ని చిన్నట్లు కూడా అబద్ధాలు, ఇది 100ల సంఖ్యలో మనం అబద్ధాలు ఆడతాం. మన జీవితమే అబద్ధాలని జీవితం ఎక్కడా కనబడకుండా ఉన్నది మనకి. ఇప్పుడు ఈ లోకం అంతా మోసం, దగ, అబద్ధం, సుఖభోగాలు, తాగుడు, తినుడు, నాశనం, మోసం చేయటం, ఇవన్నిటిలోనూ మరి వాడు భాగస్వామి ఉన్నాడు. మరి దేవాదేవుడు అయితే ఇలా చేయడు. ఆయన సర్వసత్యవంతుడు, సత్యవంతుడు,
అలాగనే వాక్య స్వరూపి, ప్రేమ స్వరూపి ఆయన ఈ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు వెళ్తారంటే వీడు వచ్చాడు, నేను వెళ్తాను 400 మందితో అబద్ధం ఆడిస్తానని చెప్తూ ఉన్నాడు. కంటిన్యూ చేయమా. ఆయన నీవు ప్రేరేపించి జయమునందు. చూడండి, వీడు పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి మళ్ళీ అక్కడి నుంచి. ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చిన ఏడిపిటాక రోగాలు పెట్టాక వీడికి అధికారం లేదు. నీవు వెళ్ళి జయం పొందుతావు వెళ్ళు అని దేవాదేవుడు వానికి సెలవిస్తున్నాడు. పోయి ఆ ప్రకారం చేయమని ఆయన అతనికి సెలవీయగా, యెహోవా నిన్ను గూర్చి కీడి యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మలను ఉంచి ఉన్నాడు. చూడండి, వాళ్ళ నోట్లో 400 మంది ఏం చెప్పారు? ఇలా గెలుస్తావు, అలా గెలుస్తావు, శత్రుని ఇలా చంపుతావు, అలా చంపుతావు అని యాక్షన్తో సహా ఆయుధాలు కూడా పట్టుకొని చూపించి చెప్పారు ఈ రాజుకి. ఆయన మళ్ళీ అదే ప్రవచనంలో కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, ఆ రాజుకి ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలు ప్రజలు మికాయా ఇట్లనగా కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మాట్లాడుటకు, ఈయన చూడండి దేవాదేవునితో మాట్లాడుకుంటే ఈ ప్రవక్తను ఏం చేస్తున్నాడు చూడండి, నీతో మాట్లాడుటకు ఆత్మ నా యొద్ద నుండి యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినదని చెప్పి మేఘాయను చంప. చూడండి, సత్యం చెప్పిన మేఘాయను చంపదెబ్బలు తినాల్సి వచ్చింది. రాజులు, యాజకులు ఆ యొక్క సమూహంలో మరి నిజం చెప్తే ఎంత ఇబ్బంది కలుగుతుంది కనుక మరి ఇబ్బందిని తట్టుకోలేక భయపడుతూ చాలామంది అబద్ధాలు చెప్పేస్తున్నారు. నిజంగా ఈవేళ మనం చూసినట్లయితే కోర్టులు చేసిన వాడికి తెలుసు తప్పు చేసాడో లేదు, జడ్జికి తెలుసు, లాయర్లకి తెలుసు. అయినా కూడా మరి చట్టాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు తీసుకొని మరి అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధాన్ని డబ్బుల కోసం ఇన్ని రకాల వేదనలో బాధలు పడుతూ సత్యాన్ని ఖూనీ చేస్తున్నట్టుగా మనం ఈ సమాజంలో చూస్తున్నాం. నిజంగా మరి చూసినట్లయితే అబద్ధపు ఆత్మ చూడండి, అబద్ధపు ఆత్మ ఎలా పనిచేస్తుందో మరి మన అనేకమైన సందర్భాల్లో మీకు వివరించి చూపించాం. చూడండి, ఇర్మియా ఏడుపుగొండ ప్రవక్త అని మనకి అందరికీ తెలిసి ఈ 28వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. చూడండి, యూదారాజైన సిద్కియా ఏలుబడిలో ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తను అజూరు. చూడండి, ఇక్కడ గిబియోన్ అంటే అన్యులు, వాళ్ళు అన్య దేశంలో ప్రవక్త అయిన దేవుని ప్రవక్త కాదు, కానీ ఈయన దేవుని మాటలుగా మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి, హనన్యా ఈ అనన్య అనే ఈ ప్రవక్త యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగ నేను. చూడండి ఏమంటున్నాడు ఆయన, 5వ వచనం. అనన్య ఎప్పుడైతే యాజకుడికి దేవాదేవుడు చెప్పి మిమ్మల్ని అందరిని బబులోని పంపించేస్తా, మరి నెబుకద్నెజరు పరిపాలనకు పంపించేస్తా, మీరు నా మాట వినట్లేదు అది అని చెప్పి దేవుడు కోపంతో మరి ప్రజలందరిని అక్కడ పంపించేస్తే ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మరి చూడండి ఇదంతా మీకు మేలే జరుగుద్ది, దేవాదేవుడు మీతో ఉన్నాడు అని చెప్పి అన్ని మోసం అబద్ధ మాటలు అన్నీ చెప్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళా ఇర్మియా వస్తాడు, నిజమైన ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడని జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు చూడండి, దయచేసి 5వ వచనంలో. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిల్చున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, అలాగున జరుగునుగాక. ఇది జరిగితే మంచిదే, అలాగ చేయటం మంచిదే, అందరూ సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. కానీ నువ్వేం చెప్తున్నావు? యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ చెరగొను పోబడిన వారందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలములకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను జరుగునట్టు నెరవేర్చునుగాక అని మరి ఇర్మియా కూడా అంటున్నాడు. కానీ ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఇర్మియా నిజమైన ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఇలా జరగటం మంచిదే, మీరు ఉద్యోగాలు సంపాదించుకోండి, బాళ్ళు కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, కార్లు కొనుక్కోండి, పిల్లలు పెళ్లి చేయండి. ఇవన్నీ ఇప్పుడు సువార్తను మనం చూసినట్లయితే ఈ ప్రవక్తలు మరి ఇర్మియాకి అనన్యాకి డిఫరెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. అనన్యా చెప్పేది ఎవరి ద్వారా? ఇద్దరు యెహోవా దేవుడి పేరే చెప్తున్నారు. కానీ మరి ఇర్మియా ప్రవక్తని పుట్టినప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నుకొని ఆయన ద్వారా జరిగిస్తుంటే మనం ముందుగా విన్నాం. నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళని పంపించలేదు, వాళ్ళు ఏం చెప్పి అన్ని నేను చెప్పలేదు వాళ్ళకని చెప్తున్నాడు. ఇటువంటి దొంగ ప్రవక్తలు చాలామంది తయారయ్యి ఉన్నారు కనుక మరి అప్పుడే ఆ కాలంలో ప్రవక్తలు తయారయ్యి ఏం చెప్తున్నారు ప్రజలందరికీ అంత సంతోషం, శుభం అన్నీ జరుగుతాయి. కానీ మరి తప్పుల్ని కడుక్కోవటం కానీ
మీరు చేస్తున్నది మిస్టేక్ అని కానీ ఖరాఖండిగా నిజం చెప్పి సత్యంలోకి నడిపించడం అనే సందర్భం మనం చూడలేకపోతున్నాం. అలాగనే మరి ఇర్మియా ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త ఇర్మియా చూడండి ఇంకేం చెప్తున్నాడు. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకును విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించిననియు తేలు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించు వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించి ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల చూడండి. మరి ఇప్పుడు భోగభాగ్యాలు, ధనధాన్యాలు, బంగారం, వెండి, కార్లు, బిల్డింగ్లు, డబ్బు సంపాదన, ప్రమోషన్లు ఇవన్నీ ఎవరైతే చెప్తున్నారో ఈ నిజమైన ప్రవక్త చెప్తున్నాడు. వీటి కోసం ఎవరైతే అలా ఉండటం మంచిదే, కానీ దేవాదేవుడు వీటి కొరకు లేడు. మీరు సుఖంగా ఉండటం మంచిదే, కానీ దేవుడు ఇలా చెప్పట్లేదు. ఇటువంటి ప్రవక్తల మాటలు మరి మీరే డిసైడ్ చేసుకోండి. ఇదిగో నాకు చెప్పేది ఇది, నాకు చూపించిన దర్శనాలు ఇవి అని చెప్పి ఇర్మియా చూడండి ఇంకేం చెప్తున్నాడు. ప్రవక్త అయిన హనన్య చూడండి, అంటే మెడ మీద కాడి, అంటే మెడ మీద నుంచి కాడి అంటున్నాడు. ఇక్కడ కాడి అంటే బరువైంది. మీకు బాగా ఘోరమైన నేరాలు చేసిన ఈ యొక్క నేరగాళ్లకు, క్రిమినల్స్కి మరి పెద్ద కర్ర ఒకటి మనం భుజాల మీద పెట్టి దాన్ని మొయ్యలేక గొలుసులతో కట్టేసి చాలా దుర్మార్గంగా క్రూరంగా చూపిస్తూ ఉంటారు వాటిని. అలాగే ఇర్మియా ఈ ప్రజల యొక్క భారం, దేవుని యొక్క భారం మోస్తూ వచ్చాడు. ఆ కాడిని హనన్యా తీసుకొని దాన్ని విరగ్గొట్టి చదవమా, ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరాల్లోగా నేను బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మీద నుండి తొలగించి దానిని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా చూడండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఈయన ఈయనతో నాకు గొడవ ఎందుకులే, అందుకే దుష్టుడు ఆలోచించి చెప్పిన నడవక అని మనకి కీర్తనలో మొదటి భాగంలోనే కనబడుతుంటుంది. ఈ దుష్టుడు దేవుని యొక్క ప్రవక్త కాదు, అన్ని అబద్ధాలు పలుకుతున్నాడు. ఇలా కాదు, మరి 2 సంవత్సరాలే ఉన్నాడా నెబుకద్నెజరు పరిపాలనలో? 70 సంవత్సరాలు ఉన్నారు ప్రజలు. మరి అది నెరవేరిందా? నెరవేర్పు జరిగేటప్పుడు చూసుకుందాంలే. ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నానని చెప్పి మరి నిజమైన ఇర్మియా ప్రవక్త మరి హనన్యాని ఈ దొంగ ప్రవక్తని ఖండించడం, అక్కడ నుంచి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. ఈయనను మరి నిజమైన ప్రవక్తగా మనం గుర్తిస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరు ఏం చెప్తున్నారు, నిజంగా దేవుని సందేశం ఇస్తున్నారా లేదా, దేవుడు నిజంగా అలాగా వారితో మాట్లాడుతున్నాడా లేదా గమనించి మీ ఆత్మల్ని పరిశుద్ధపరచుకోవాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తాం. చూడండి, ఇంకా దయచేసి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి, మనం చూసాం ఆది నుంచి వాడు నరహంతకుడును అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని చదవం. మరి మొట్టమొదట ఆది దంపతులైన అవ్వ ఆదాములను కూడా మరి అది మోసం చేయటం, అబద్ధాలు పలికించడం అక్కడ నుంచే స్టార్ట్ అయింది. చూడండి 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడండి, అసలు చావే లేదంటుంది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రజలు చేస్తున్నారా లేదా, బ్రతికే ఉంటున్నారా, చావు లేదా మనిషికి? నిజంగా ఎప్పుడు బ్రతికుండే ప్రయత్నం, ఈ రీసెర్చ్లు, మందుల కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు మనిషి. అలాగే నన్ను చావనే చావరని అబద్ధం చెప్తా ఉంది. మొట్టమొదటి నుంచి అది అబద్ధం ఆడిస్తూనే ఉంది. తర్వాత చూడండి ఇంకో సందర్భం, మరి ఇక్కడ రూబేన్తో కూడా మరి వాళ్ళ అన్నలైన తమ్ముళ్ళైన మరి ఇజ్రాయేలీలు చూడండి, మనం దయచేసి ఇజ్రాయేలీలు దర్శనాలు చూసి నిజంగా నీతిగా బ్రతికే మరి యోసేపుని అన్నలు మరి ఎలాగా ఇచ్చేసారనేది మరి రూబేను ఎంతో జాలితో ప్రేమతో ఆయన మరి నివారిస్తూ ఉంటే చూడండి, ఇది 37వ అధ్యాయం ఆదికాండం 29వ వచనం చూడండి, దయచేసి చదవండి. రూబేను ఆ కొట్టి గుంటలో పడేసారు. ఆ గుంటకి రూబేను తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చించుకొని తన సహోదరు వద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోయి ఎక్కడ వెతుకోవాలని ఎంత ఇచ్చేయాలి, మరి తండ్రి గారికి ఏం చెప్పను, చిన్నవాడు ఏమయ్యాడంటే అని ఎంతో బాధపడుతూ ప్రేమతో ఆయన అడుగుతూ ఉంటే ఉన్న 9 మంది అన్నదమ్ములు ఏం చేస్తున్నారు చూడండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లని చంపి దాని రక్తంలో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు, రక్తంలో ముంచేసి
ఈ రక్తపు చొక్కాని తీసుకెళ్ళి తండ్రి గారికి ఇస్తున్నారు. తండ్రి గారికి ఇచ్చిన వెంటనే తండ్రి ఏమనుకుంటున్నాడంటే ఏ సింహపులో మరి మేకలను గొర్రెలను కాచేటప్పుడు తినేసింది నా కొడుకుని ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ మరి అందరితో అబద్ధం ఆడిస్తుంది. తర్వాత మర్డర్ చేసే క్రమంలో ఇది ఉంటుంది. ఈ రూబేను మరి యోసేపుని తీసుకెళ్ళి అమ్మేసిన దగ్గరికి మరి కరువు వచ్చి అన్నదమ్ములందరిని అక్కడికి చేర్చడం దేవుడు. ఈ యొక్క సందర్భం మనకు తెలుసు, చూస్తున్నాం. అలాగనే మరి మనం ఆలోచించినట్లయితే చూడండి, ఇంకొక రిఫరెన్స్ చూసుకుని మనం చూడండి, మత్తయి సువార్తలో ఒక ఆయన కనబడతాడు మనకి. 26వ అధ్యాయం 69 నుంచి కొన్ని వచనాల కిందకి చూసుకుందాం. చూడండి, ఇక్కడ మరి దేవుని శిష్యుడైన మనం అందరినీ మోసం చేయటం చూసాం. అలాగనే ఆదాము దగ్గర నుంచి అవ్వ దగ్గర నుంచి అలాగనే ప్రవక్తలని అనేక మందిని వాడు అబద్ధంతో ఎలా వాడుకున్నాడో మనం చూసాం. అలాగనే ఇక్కడ కూడా మరి యేసుప్రభు శిష్యుని కూడా విడిచిపెట్టలేదు. అది చూద్దాం, చూడండి, దయచేసి చదవండి. పేతురు వెలుపటి ముంగిట అంటే వాకిట్లో కూర్చుండగా ఒక చిన్నది ఒకరి యొద్దకు వచ్చి, చూడండి, అరే నువ్వు యేసుతో తిరిగేవాళ్ళు నువ్వు ఒకడో కదా అని అడిగింది. అందుకు అతడు అబ్బాయి నాకేం తెలియదు అంటున్నాడు. చూడండి, ఇది నిజమా అబద్ధమా మనకు గోచరిస్తూనే ఉన్నది. చూడండి, నువ్వు చెప్పు సంగతే నాకు తెలియదు అంటున్నాడు. యేసుప్రభు ఎవరో తెలియదు అని అబద్ధం చెప్తున్నాడు. ప్లస్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదే, ఎవరు అతను అని మళ్ళీ రివర్స్ అడగటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడమ్మ, కంటిన్యూ చేయి. అతను మధ్య గదిలోకి వెళ్ళాడు. నడిలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, ఈయన కూడా నజరేయుడిలో తిరిగి యేసుతో ఉన్నాడు కదా, శిష్యుడు కదా వీడు అని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడేమంటున్నాడు చూడండి, అతడు ఒట్టు పెట్టుకొని, ఇదిగో నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, ఆ ఒట్టు ఈ ఒట్టు, నేను ఎప్పుడు లేనే ఆయన ఎవరో నాకు తెలియదే అని ఇక్కడ అబద్ధం చెప్పడం మనం గమనిస్తున్నాం. అలాగనే చూడండి, ఇంకో సందర్భం, కొంతసేపు అయిన తర్వాత ఇక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒక్కడవే, గ్యారంటీగా నువ్వు ఆయనతో తిరుగుతున్నావు, నువ్వు అనేకమైన కార్యాలు జరిగించావు, ఆ యేసుకు నువ్వు శిష్యుడిగా ఉన్నావు, మాకు తెలుసు, నువ్వు గ్యారంటీ అని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన సాక్ష్యాలు ఒట్లు పెట్టుకుంటున్నాడు. అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నట్టును ఒట్టు పెట్టుకున్నట్టును మొదలు పెట్టాను. చూడండి, ఇక్కడ ఎంత అబద్ధాన్ని నిజంగా ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. ఈయన ఎవరో కాదు, దేవుడు ఇష్టపడి ఆయనకి శిష్యుడిగా ఉన్న మరి పేతురు గారు ఇలా చేయటం మనం చూస్తున్నాం. అలాగనే ఇది ఎవరిని విడిచిపెట్టట్లేదు ఈ ఆత్మ, అబద్ధపు ఆత్మ. ప్రతి క్షణం అబద్ధాలు, మోసం దాకా ఈ లోకం అంతా అదే. మరి ఆదాము గారు ఈ లోకాన్ని అమ్మేసాడు గనక, కొనుక్కున్నవాడు వాడి గనక మరి ఈ లోకాన్ని ఈ రకంగా అబద్ధంలోనూ మోసంలో నడిపించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ మనకు కూడా ఎటకై ఉన్నాయి. అబద్ధం చెప్తే మహా కోపం వస్తుంది, చికాకు వస్తుంది. కానీ మనమే అనేకమైన అబద్ధాలు చెప్తూ ఉంటాం. చిన్న వాటికి కూడా అబద్ధాలే. ఇది అబద్ధం చెప్తున్నామని కూడా కొంతమందికి తెలియకుండానే చెప్పేస్తున్నారు. ఈ అబద్ధపు ఆత్మ ఏదైతే ఉన్నదో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో సత్యాన్నే చెప్పాలి, సత్యంగానే బ్రతకాలి, సత్యం ఎవరో తెలుసుకోవాలి. ఆ సత్యమూర్తి అయిన తండ్రి మనకు తండ్రిగా ఉంచుకుంటే, అందుకే మీరు మీ తండ్రి క్రియలే జరిగిస్తున్నారు. మన తండ్రి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, దేవాదేవుడు, చావు లేనివాడు, ఆకలి దప్పులు లేనివాడు, ఆడదాని మగ నోటి మాటతో ముల్లోకాలను నిర్మించిన నిర్మాత అయిన తండ్రిని మరి ప్రాధేయపడి బ్రతిమాలి అడుక్కుని వేడుకుని పొందుకోవాలని మరి ప్రభు పేట మీకు అప్పీల్ పెడుతున్నా. చూద్దాం, చూడండి ఇంకొక సందర్భం. చూడండి, దేవుని గ్రంథంలో ఒక్క మాట చూద్దాం. ఒక మాట తీసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం ఒక్క మాట చూడండి దయచేసి. నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. చూడండి, అబద్ధం చెప్తున్నట్టు కూడా మనకి అనుకోమట. అబద్ధం ఆటోమేటిక్గా అలవాటుగా మార్చేసుకున్నాం మనం. అందుకే నిజ జీవితంలో మనం ఇవన్నీ అవాయిడ్ చేసి సత్యాన్ని తెలుసుకొని సత్యాన్వేషణలో మనం ఉండి సత్యమైన దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పేట మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఒక సందర్భం మీ ముందుకు వచ్చేటకు ప్రయత్నం చేస్తాం.